నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ అలాగే ఫ్యామిలీ కౌన్సిలర్ రమారజని గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ప్రజెంట్ చూసుకుంటే చాలామంది కూడా సోషల్ మీడియాకి బాగా ఎడిక్ట్ అవుతున్నారు. అంటే అసలు దానివల్ల అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ కూడా ఉంది. మంచి చెడుకు చూడాలి అన్నా, ఏదైనా న్యూస్ అప్డేట్ రావాలి అన్నా తొందరగా వచ్చేది కూడా మనకి ఫస్ట్ సోషల్ మీడియా. ఎస్, అంటే ఇప్పుడు అది ఎంతవరకు యూజ్ చేస్తే మంచిదంటారు? అంటే యూజింగ్ లో కూడా కొంతమంది విపరీతంగా వాడే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఓన్లీ జనరల్ నాలెడ్జ్ వరకు వాడే వాళ్ళు కూడా ఉంటారు. అవును. సో ఏంటి అసలు దానివల్ల? ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం అది. నాకు ఎంత కావాలి, ఏం కావాలి అది తెలుస్తుంది కదా, అవే చూడు. అంటే కంటెంట్స్ అలా వస్తున్నాయి కదా మనకి. అదే నేను చెప్తుంది, అది దీన్నే విచక్షణ అంటారు, డిస్క్రిమినేషన్. ఇప్పుడు నాకేం కావాలి, ఎంత కావాలి, నాకు భోజనం ఎటువంటి కూరతో కావాలి, ఎంత భోజనం కావాలి నాకు తెలుసు. అంతకు మించి ఎక్కువ మనం తినలేము. 100 రకాలు ఉన్నప్పుడు ఏం తినాలో అర్థం కాదు. అన్నీ చూద్దామని చెప్పి అన్నీ వేలు పెట్టి నోట్లో పెట్టుకుని కొంచెం 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 టేస్ట్ చూసారే అనుకుందాం, దేని టేస్ట్ అన్నా తెలుస్తుందా? తెలీదు. ఇలాగే ఇందులో ఇన్ని విషయాలు ఉంటాయి, అన్నీ టచ్ చేస్తున్నాడు వాడు. ఏ ఒక్క పోనీ అందులోనైనా సరే ఒక మంచి విషయం ఉంటుంది, చెడ్డ విషయం ఉంటుంది. నువ్వు అన్నీ చూస్తున్నావు, ఒక మంచి విషయాన్ని తీసుకుని నేర్చుకో, నీకు అది లాభమే కదా. కానీ మంచి విషయాలన్నీ పక్కన తోసేసి నువ్వు చెడ్డ వాటిల్ని మాత్రమే రిసీవ్ చేసుకుంటున్నావు. దానివల్ల నీకు చెడే కానీ లాభం మంచి ఏమన్నా జరుగుతుందా అనేది నీకు కూడా తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది పోర్న్ వీడియోస్ ఉంది, అది నీకేం లాభం? కళ్ళతో చూడటమేగా, నీకు అదేమన్నా లాభమా? మరి అది నష్టమని నీకు తెలిసినప్పుడు అది నువ్వు స్టాప్ చేసేయి, ఆ యాప్ని నువ్వు క్లోజ్ చేసేసేయి. కానీ తప్పని తెలిసి కూడా నువ్వు అదే ఫాలో అవుతున్నావు అని అంటే నువ్వు చెడు వైపు మొగ్గుతున్నావు. నువ్వు కొద్ది రోజులు అయిన తర్వాత నువ్వు చెడ్డ వ్యక్తిగా తయారవుతావు, సమాజానికి చీడ పురుగులాగా తయారవుతావు. తయారైనప్పుడు ఏమవుతుందంటే క్రైమ్స్ చూస్తున్నాం కదా ఇప్పుడు, ఎన్ని క్రైమ్స్. చాలా నేరాల్లో మనకి ఈ పోర్న్ వీడియోస్ వల్ల అని చెప్పి కూడా అన్నారు. అతనికి అలవాటు ఉందట, అవి చూస్తాడట, దానివల్ల ఎప్పుడు ఒక సైకోలాగా బిహేవ్ చేస్తాడు, ఎన్నో ఎన్నో వింటున్నాం కదా. ఎందుకు? అదంతా చెడే జరిగింది కదా. అది ఆ విచక్షణ వాళ్ళలో లేకపోవటం వల్ల చూస్తారు అవన్నీ. అదొక్కటే కాదు, ఇంకా అనేకమైనవి ఉన్నాయి. గేమ్స్ కానివ్వండి, ఇంకా మనీ పెట్టి గేమ్స్ ఆడేవాళ్ళు ఉన్నారు. ఇదంతా చెడని తెలీదా? ఆ మనీ కోసము ఇంట్లో తల్లిని వేధించడము. ఓకే, ఈ గేమ్స్ ఆడుతూ ఆడుతూ డబ్బులు కావాలని తల్లిని వేధించడము, చదువుని నెగ్లెక్ట్ చేయడము. అదేంటని తల్లి కేకలేసి ఆ ఫోన్ లాక్కుంటే తల్లిని చంపేశాడు. ఓకే, అప్పటికప్పుడు వెళ్ళి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పి ఒక ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ చేసి తెలుసుకుని ట్రీట్మెంట్ ఇవ్వాలి అబ్బాయికి. ఆవిడేం చేసింది, డైరెక్ట్గా వెళ్ళి లాక్కుంది. అది ఉన్మాద స్టేజ్లో ఉన్నాడు అబ్బాయి. ఉన్నప్పుడు ఏమవుతుంది, గబుక్కుని లాక్కుంటే ఎక్కడలేని కోపం వస్తుంది, వచ్చి ఇంకా కావాల్సింది చేయాల్సింది చేశాడు. అందుకనే మనం కూడా తెలుసుకోవాలి అలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, అసలు ఆ సిచ్యువేషన్ ఆ స్థితి తీసుకురాకుండా పిల్లల్ని ఎలా పెంచాలి అనేది తెలుసుకోవాలి. ప్రతి చిన్నదానికి కోపాలు, ప్రతి చిన్నదానికి అటాక్ చేయడం, చంపేయడమే వాళ్ళకి తెలిసింది, లేదా చనిపోవడం తెలుస్తుంది. అంటే మనం పుట్టాము 20 ఏళ్ళు అయింది, 25 ఏళ్ళు అయింది, లేదా 15 ఏళ్ళు అయింది, అసలు మనం ఎంత జీవితాన్ని ఎంత బాగా ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు అంటాం 10th క్లాస్ రాగానే నేను డాక్టర్ అవుతాను, యాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను, అబ్బా అదవుతా ఇదవుతా అని అంటారు. మరి అదంతా అవరా? మీరు అవరా? డాక్టర్ అవ్వవా, ఇంజనీర్ అవ్వవా, లేకపోతే లాయర్ అవ్వవా, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ ఎన్నో అవ్వాలని 10th క్లాస్లో ఊరికే తెగ చెప్తావే, మరి అవన్నీ అవ్వాలని మీకు లేదా? ఏదన్నా చిన్న బాధ కలిగితే మీ గోల్స్ అన్నీ మర్చిపోయి చంపేయడమో చచ్చిపోవడమో ఇదే చేస్తున్నారు కదా. మరి మీ ఆశయాలు ఏమైనట్టు? అంటే మీరు జైల్లో కూర్చుంటారు, లేకపోతే వేరే శిక్షలు ఉంటాయి, ఫ్యామిలీని కోల్పోతారు. మరి మొన్న రీసెంట్గా ఒక కేసు జరిగింది, ఒక మనవడు తాతగారిని పొడిచి చంపేయడం, తల్లి అడ్డం వెళ్తే తల్లిని పొడిచాడు. అప్పుడు తల్లి ఏం చేసింది, వెంటనే పోలీసులకి ఫోన్ చేసి పిలిచి అరెస్ట్ చేయించింది. ఎందుకు అని అంటే చెడిపోయాడు, ఆల్రెడీ చెడిపోయాడు. భరిస్తుంది మనకు తెలీదు, ఈ కేసుతో బయటకు వచ్చింది. భరించి ఈ సంగతి జరిగినప్పుడు ఏం చేసిందంటే వెంటనే ఆవిడ చేయాల్సింది చేసింది, పోలీసులకు పిలిచింది. ఆవిడ కన్న తండ్రిని చంపేశాడు, వీడిని కన్న తల్లిని నన్ను చంపడానికి ప్రయత్నించాడు, ఇంకా వీడెందుకు అనుకుంది ఆవిడ. మరి అటువంటి నిర్ణయాలు తీసుకునే స్థితి వస్తుంది పేరెంట్స్కి. ఎందుకు వస్తుంది? పెంపకం సరిగ్గా లేక. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి మంచి చెడ్డ నేర్పకపోవడం, తెలియజేయకపోవడము,
అది ఎక్స్పెరిమెంటల్గా అన్నీ చూపిస్తూ పెంచాలి పిల్లల్ని. మనం ఏం చేస్తున్నామో పిల్లలు అదే చేస్తారు. అందుకని ఎక్స్పెరిమెంటల్గా చూపిస్తూ ఇది మంచి ఇది చెడు అని చెప్పి నేర్పించి పెంచాలి వాళ్ళని. అప్పుడు ఇలాంటి నేరాలు కొంతైనా తగ్గుతాయి. మీరు నెక్స్ట్ జనరేషన్ ఏం చేయాలని అడిగారు కదా, ఇది చేయాలి. చక్కటి వివరాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.